మైసూర్ బజ్జీ, ఇన్స్టెంట్ మైసూర్ బజ్జీ ఎట్లా వేసుకోవాలో ఒకసారి చూద్దాము. ఇప్పుడు లంచ్ టైము. ఈ లంచ్ ఏం చెప్పాలి, ఒక పక్కన వీళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ వేయాలి, చట్నీలు చేయాలి, అన్నీ కూడా ఉన్న కాస్త టైంలో 2 చేతులతో 10 పనులు చేయాలి. రండి మీకు ఎట్లా వేయాలో చూపిస్తాను. మైసూర్ బోండా, ఇన్స్టెంట్ మైసూర్ బోండా. దీనికోసము ఓవర్ నైట్ 3-4 అవర్స్ అట్లా ఏం నానబెట్టుకోనక్కర్లేదు. ఏం లేదండి, జస్ట్ మనము ఫ్రెష్ పెరుగు కాకుండా పుల్లటి పెరుగు వేసుకుని బేకింగ్ సోడా, సాల్ట్ వేసేసుకొని మనకి బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకుని ఒక పావు గంట పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. దీంట్లో కొబ్బరి పచ్చడి, పుట్నాలు పల్లీలు పచ్చడి, లేదు ఇంకా టమాటా చట్నీ, ఏవైనా కూడా చాలా బాగుంటాయి. యాక్చువల్గా ఇటువంటి టిఫిన్స్లోకి వెజిటేబుల్ చట్నీస్ అయితే చాలా బాగుంటాయి. ఇక లంచ్ టైం నేను పొద్దున్నే మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడే క్యారేజ్ తీసుకెళ్ళిపోతారు అనమాట. ఈ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, ఒకటే టైంలో 10 పనులు చేయాలి. వాళ్ళని రెడీ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్ ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి ఫీడ్ చేయాలి, అన్నీ చేయాలి. అన్నీ బాగా హడావిడిగా ఉంటుంది. ఆ హడావిడిలో కూడా నేను మీకు ఇది చూపిస్తున్నాను అనమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ఇవి మనము మీడియంలో పెట్టుకుంటే ఫ్రై అవుతాయి. హైలో పెట్టేస్తే పైన మాడిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. అందుకని మీడియంలో పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. కొంచెమే కదా, అందుకే నేను చిన్న బాండీలో వేసుకుంటున్నాను. మాకు ఇది సరిపోతుంది. బాగా హడావిడి. ఇప్పుడు చట్నీ కూడా చేయాలి. ఒక పక్కన రైస్, కుక్కర్లో రైస్ అయిపోయింది, కర్రీ చేయాలి, ఈ టిఫిన్, ఈ లంచ్ బాక్సులు పెట్టాలి, తినిపించాలి, అన్నీ అయిపోవాలి. 8 o'clockకి స్కూలు. 8 లోపల అన్నీ కంప్లీట్ అయిపోవాలన్నమాట. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అదేదో యుద్ధానికి వెళ్ళినట్లుగా ఉంటుంది మా ఇంట్లో మార్నింగ్. ఎందుకంటే వీళ్ళకి లంచ్, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, ఒకరు LKG, ఒకరు ఫస్ట్ క్లాసు. వీళ్ళకి అన్నీ వీళ్ళని రెడీ చేయాలి, వీళ్ళకి డ్రెస్సింగ్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ తినిపించాలి, లంచ్ బాక్సులు పెట్టాలి. ఎందుకంటే తర్వాత వెనకాల తీసుకువెళ్ళి ఇవ్వడానికండి, వెనకాల తీసుకుని ఇవ్వాలి అంటే వీళ్ళకి లంచ్ బాక్స్, వీళ్ళ బాస్కెట్స్ వెళ్ళి వెళ్ళి తెచ్చుకోవడం కూడా తెలియదు. మొన్న ఒక రోజు అట్లాగే ఒక 5 minutes లంచ్ అయిపోయింది, ఒక 5 minutes లేట్ అయ్యింది అని చెప్పేసి వెనక తీసుకుని వెళ్తే వాళ్ళు లంచ్ బ్రేక్ కూడా లంచ్ సరిగా వాళ్ళు తీసుకోలేకపోయారు వాళ్ళు. అందుకని నేను వాళ్ళతో పాటు క్యారీ చేసి పంపిస్తాను. ఇవి ఫ్రై అయిపోతున్నాయి. ఈ లోపల నేను బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు బెండకాయ కర్రీ అనమాట. ఒక స్టవ్ మీద కర్రీ అయితే వేసేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా ఎక్కువ వస్తే మాడినట్లుగా కొంచెం చేదనిపిస్తాయి. చూసారా ఇలా చక్కగా బోండాలు పఫీగా, క్రిస్పీగా, పైన లేయర్ క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్గా ఉంటాయి. వేడివేడిగా పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. అదే ఒక స్టవ్ మీద పల్లీలు వేయిస్తున్నాను అనమాట. అదే ఆయిల్లో నేను ఇప్పుడు చెప్పాను కదా బెండకాయ కర్రీ, ఆ బెండకాయ కర్రీ కూడా అదే ఆయిల్లో వేస్తున్నాను. అందుకే అంత ఎక్కువ ఆయిల్ ఉంది. పల్లీ చట్నీ చేస్తున్నా. వేడిగా ఉంది, చేతులు కాలిపోతున్నాయి. చూసారా ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.